రైతులందరికీ నమస్కారం. ఈ రోజు తెలుగు పేపర్లలో వచ్చిన ముఖ్య వార్తలను తెలుసుకుందాము. ఎరవేసి మోసం చేసి. అందరికీ నమస్తే. ఈరోజు మనం వచ్చేసి మోసం జరిగిన వార్తల గురించి చూస్తున్నాం మహబూబ్నగర్ జిల్లాలో. సో ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం, ఎరవేసి మోసం చేసి అని ఒక వార్త రాశారు. ఆయుర్వేద వైద్యం పేరిట కుచ్చుటోపి అంట. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి పెట్టుబడుల కాజేత హైదరాబాద్లోని వనస్థలపురం కేంద్రంగా ఓ ముఠా దందా. తెలంగాణ, ఏపీలో సుమారు 3,000 మంది బాధితులు ఉంటారని రాశారు ప్రధానంగా వార్త. అయితే వీళ్ళు ఏం చేసినారంటే ఆయుర్వేద వైద్యం పేరిట ఒకటి హాస్పిటల్ లాగా పెట్టేసి వాళ్ళు అంటే వచ్చిన వాళ్ళకి అలా ఫ్రీగా చేస్తున్నాము అట్లా ఇట్లా అన్నట్టు నమ్మించారు అనమాట. ఈ నాటు వైద్యం పేరిట అట్లా హోమియోపతి వైద్యం ఫ్రీగా ఇస్తారు అని చెప్పేసి అక్కడ ఇక్కడ బాగా పరిచయాలు పెంచిన తర్వాత వాళ్ళు ఒక స్కీమ్ లాంచ్ చేశారంట. తొలుత ఏం చేశారంట, ఈ ఆయుర్వేద ఉత్పత్తుల తయారీలో 1,00,000 పెట్టుబడి పెడితే వారానికి 5,000 చొప్పున 44 వారాలు అందిస్తామని ఆశలు చూపిరట. అంటే ఇది మీరు ఎట్లా చేస్తురా మరి పెట్టుబడి ఇట్లా ఇట్లా అంటే ఇట్లా ఫ్రీగా ఎట్లా అందిస్తారు అది అంటే వాళ్ళు ఒకటి చెప్పిరంట, ఇట్లా ఒకటి మందుల కోసం ఒక స్కీమ్ ఉంది, మీరు 1,00,000 గాన కడితే వారానికి 5,000 ఇస్తాం, 44 వారాలు ఇస్తామని చెప్పిరంట. 44 వారాలు వారానికి 5,000 అంటే మనం 1,00,000 పెట్టుబడి పెట్టాం. ఫస్ట్ వాళ్ళు 1,00,000 పెట్టుబడి పెట్టమని చెప్పేసి వారానికి 5,000 రిటర్న్ ఇస్తున్నారు. 44 వారాలు అంటారు, 44 ఇంటూ 5,000, సో 2,20,000 వస్తాయని చెప్పారనమాట. 44 వారాల్లోనే 2,20,000 వస్తాయి. అంటే మనము జనరల్గా ఏంది 5 వారాలు కదా, నెలకు 5 వారాలు కదా. సో ఇది ఎన్ని వారాలు, దాదాపు ఒక 44 డివైడ్ బై 5 అంటే 8-9 వారాల్లోనే వస్తుంది ఇది అన్నాడు. 9 నెలల్లోనే వస్తాయి అన్నట్టు చెప్పారనమాట. 1,00,000 పెట్టుబడి పెడితే మనం ₹2 మెతికిస్తే, మామూలుగా ₹2 మెతికిస్తే 24,000 వస్తాయి జనరల్గా. అది టైం తీసుకున్నాడు కానీ కరెక్ట్ కడితే. కానీ వీళ్ళు ఎట్లా ఆశ పెట్టారు, నువ్వు జస్ట్ ₹1,00,000 కట్టు, వారానికి 5,000 వస్తాయి, 44 వారాలు కంటిన్యూస్గా వస్తాయి అని. అది అంటే 44 వారాల్లోనే 2,20,000 వస్తాయని చెప్పారు. అంటే చూసుకున్న మనం లెక్క వేసుకుంటే కానీ దాదాపు 9 నెలల్లోనే మొత్తం వచ్చేస్తుంది. మనం పెట్టిన 1,00,000కు మళ్ళీ 1,20,000 ఎక్స్ట్రా వస్తుందని చెప్పేసి నమ్మిరనమాట. కొన్ని రోజులకు 1,00,000 పెట్టుబడి పెడితే 15 రోజులకు 27,000 చొప్పున 10 పర్యాలు వస్తాయని చెబుతూ కొందరికి నిర్ణీత తేదీలో చెల్లించారంట. కొన్ని రోజులకు 1,00,000 పెట్టుబడి పెడితే 15 రోజులకు 27,000 చొప్పున అధికంగా. కొంతమందికి ఇంకోటి ఏం చేశారంట, 1,00,000 పెట్టుబడి పెడితే నువ్వు 15 రోజులకి 27,000 వస్తాయని చెప్పేసి కొంతమందితో అట్లా కొంత కట్టించారంట. సో అట్లా కొంత కట్టించి కొన్ని రోజులు డబ్బులు కూడా చెల్లించారంట. చెల్లించిన తర్వాత దీంతో వేలాది మంది ఆకర్షితులైనట. ఇట్లా వీడు కట్టంగా ఇప్పుడు ఇంటి పక్కల వాళ్ళు, మన ఊర్లో ఎవరు కడితే వాళ్ళని చూసి ఇంటి పక్కల వాళ్ళు కట్ట, వాళ్ళని చూసి ఇంకా ఊరు మొత్తం కట్ట అన్నట్టు అట్లా అంతా పరిచయం అయింది అన్నమాట. ఆ తర్వాత అనంతరం వారితో రియల్ ఎస్టేట్, చెన్నై తదితర ప్రాంతాల్లో ఫర్నిచర్ తయారీ రంగంలో పెట్టుబడి పెట్టేలా ముగ్గులోకి దింపిరంట. అంటే ఆల్రెడీ ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు 5,000 చొప్పున కొంతమందికి ఇచ్చి నమ్మకం కలిగించారు. ఇంకొంతమందికి 15 రోజులకి 27,000 చొప్పున ఇచ్చేసి నమ్మకం కలిగించారు. నమ్మకం కలిగిన తర్వాత చెన్నైలో రియల్ ఎస్టేట్ చేస్తున్నాము, అక్కడ ఫర్నిచర్ కంపెనీలు ఉన్నాయని చెప్పేసి పెట్టుబడులు పెట్టేలా ప్లాన్ చేసిరంట. తర్వాత వనస్థలపురంలోని మార్ట్ సమీపంలో వెంచర్ను చూపించి 10 లక్షల ప్లాటు రిజిస్ట్రేషన్ 10 లక్షలు చెల్లిస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి ఈ మేరకు 1,00,000కు 8,000 చొప్పున 20 నెలలు తామే ఇస్తామని, ఈ లెక్కన నెలకు 80,000 చొప్పున మొత్తం మీద 16 లక్షలు వస్తాయని చెప్పిరంట. భలే మోసం చేసిన వీడైతే. 10 లక్షలకు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తాడట, చేసి 1,00,000కి 8,000 లెక్కన ఇస్తానంట. అంటే 1,00,000కి 8,000 అంటే 10 లక్షలు కడుతున్నాం కదా, 10 లక్షలకు 80,000 వస్తాయి. 80,000 వస్తాయి, నెలకు 80,000 చొప్పున మీకు 16 లక్షలు వస్తాయని చెప్పిరంట. 16 లక్షలు వస్తాయని చెప్పి అనంతరం మీరు మళ్ళీ తమకు తిరిగి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలని నమ్మబలికిండట. సో ఇది చూస్తేనే తెలివినోనికి ఎవరికైనా అరే ఏదో మోసంతోనే చెప్తున్నాడని అర్థమవుతుంది. కానీ జనం ఎట్లా నమ్ముతారో ఎట్లా కడుతురో పైసలు అర్థమవుతలేదు. ఏది కూడా ఫ్రీగా రాదు. మనం ₹2 మెతికిస్తే మనం తీసుకున్నవాడు మళ్ళా వాడు తిరిగి ఇచ్చేదే పెద్ద గొప్ప ఉంది. అటువంటిది ఈ లెక్కన 10 లక్షలు కడితే నెలకు 1,00,000కి 8,000 లెక్కన 80,000 ఇస్తాని, మళ్ళా మొత్తం 16 లక్షల రిటర్న్ వస్తాయని చెప్తే ఎట్లా నమ్మి కట్టారు, ఏం కథ మొత్తం. దీంతో పాటు
ఏపీతో పాటు తెలంగాణలో సుమారు 3,000 మంది కోట్లు పెట్టుబడి పెట్టి మోసపోయినట్టు తెలుస్తుంది. తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాలను బాధితులుండగా ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లాలో ఎక్కువ ఉన్నారు. ఒక వనపర్తి జిల్లాలోనే సుమారు 30 మంది దాదాపు 1,50,00,000 మేర పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది. ఇటువంటి అత్యాశ కొద్దీ ఇటువంటి జరుగుతాయి. ఇట్లాంటి వీళ్ళు మోసం చేయాలనే ఇటువంటి కంపెనీ పెడతారు, లాంచ్ చేస్తారు. నువ్వు పొద్దుసారం కష్టం చేస్తే 500 వచ్చేదే కష్టం ఉంది. వీళ్ళు లచ్చ తీసుకుపోయి అందులో పెడితే నెలకు 8,000 ఇస్తారంటే నెలకు నీకు మనకు రియల్గా మిత్తి దాని మీద వచ్చే ఎంత 2,000 రూపాయలు. ఒకవేళ రెగ్యులర్గా నువ్వు నిజంగానే కట్టేటోళ్ళు ఉంటే ఇట్లా అందులో పైసలు తీసుకొని కట్టేటోళ్ళు ఉంటే ఆ 2,000 సంపాదించడే పెద్ద కష్టం ఉంది. అటువంటిది నెలకు 1,08,000 అంటే ఇది అత్యాశనే, మోసం చేసేటోళ్ళు ఇట్లనే చేస్తారు. కాబట్టి జనం ఎవరిని కూడా నమ్మొద్దు. ఇటువంటివి చేస్తే మీ పైసలు పోవుడు తప్ప ఏముండదు. ఎందుకంటే కన్నమ్మ కష్టం చేసి రూపాయి జమ చేసి ఇటువంటి మోసకారుల చేతిలో పెట్టేసి తర్వాత మనకు పిల్లల పెళ్ళిళ్ళకి కానీ ఇల్లు కట్టుకొని కానీ దానికి దీనికి ఇబ్బందులు పడేదానికంటే ఇటువంటి వాటికి దూరంగా ఉంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. నిజంగానే మీ తానంత డబ్బులు ఉంటే ఈ బంగారు కొనుక్కొని అట్లా బ్యాంకులో పెట్టుకుంటే ఏమవుతుంది, బంగారు రేటు ఎప్పటికున్నా పెరుగుతూనే ఉంటుంది. అట్లా ఏమైతే మీ డబ్బులు కూడా మీతో ఉన్నట్టే ఉంటుంది. ఇప్పుడు బంగారు కొనుక్కుంటే బంగారు ఉంటుంది, అదే బంగారు సేఫ్గా బ్యాంకులో పెట్టుకుంటూ నువ్వు ఎప్పుడంటే అప్పుడు మనం తీసుకోవచ్చు. గవర్నమెంట్ బ్యాంకులు మస్తు ఉన్నాయి, ఎస్బీఐ లాంటి బ్యాంకులు. ఎక్కడ పెట్టుకున్నా అని మనకు నష్టం అయితే ఉండదు. సో ఇక్కడ ఇద్దరు బాధితుల గురించి రాసిరు. ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వడం లేదు. ఆయుర్వేద నిలయంలో 1,00,000 పెట్టుబడి పెడుతూ ఐడి కార్డు ఇచ్చేవారు. ఇలా ఆ డాక్టర్ తన బినామీలకు ఇచ్చాడు. భారీగా దండుకున్న తర్వాత తన బినామీతోనే వనస్థలపురం పిఎస్లో ఫిర్యాదు చేయించుకున్నాడు. కేసు పెట్టించుకుని చెల్లపల్లి జైలుకి వెళ్ళాడు. తర్వాత బెయిల్పై విడుదలై కనిపించకుండా పోయిండు. మేము ఎక్కడికి వెళ్ళినా పోలీసు పట్టించుకోవడం లేదు, కనీసం ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తలేరు. మా కోసం అర్థం చేసుకుని న్యాయం చేయాలి. బొల్లెద్దుల నాగరాజు, గోపాల్పేట మండలం, ఊరు కూడా గోపాల్పేట లాగానే ఉంది, వనపడుతుంట. ఎవడు కట్టమనంట అయ్యా, నీకు ఎవడు చెప్పిండు కట్టమని? ఇటువంటివన్నీ మోసాలు. కడితే నీ పైసలు వాయే, ఇంట్లో నీ పిల్లలు ఫిగర్ చేస్తుంటారు, ఎట్లా చేయాలి ఏం కథ అని వాళ్ళ కన్నమ్మ కష్టం చేసి పంట పండించి రూపాయి జమ చేసి ఇంట్లో పెట్టుకొని నువ్వు అత్యాశకు డబ్బులు కట్టినావు. మళ్ళీ ఇప్పుడు బదలాం చేస్తున్నావు. ఎవరు బదలం కావాలి? నీ తరఫున గవర్నమెంట్ బదలం కావాలా, పోలీసులు బదలం కావాలా, ఎవరు కావాలి? వాడు స్కీమ్ పెట్టిందే మోసం చేయడానికి. ఆయన అర్థం చేసుకోకుండా మీరు పోయి పెట్టుబడి పెట్టి అత్యాశకు పోయి పెట్టుబడి పెట్టి ఇప్పుడు మంది నేను లాభం, పోలీసు వాళ్ళని నేను లాభం, ఎవరినా నేను లాభం. మరి వాడు మీ తాను ఎన్ని కోట్లు సంపాదించినంటే మంచి లాయర్ని పెట్టుకుంటాడు, అవన్నీ పెట్టుకుంటాడు, వాడు తెచ్చేది వాడు తెచ్చుకుంటాడు. మీరు ఏం చేయలేరు. అని ఉట్టిదానికి మర్చిపోవాల్సిందే తప్ప మీకు వచ్చే సమస్య, మీకు వచ్చే పరిష్కారం అయితే లేదు. అవైతే మాకు న్యాయం జరిగేలా చూడాలి. ఎవరు చూడాలి? ఆయనకు ఇన్ని పెట్టమని ఎవరు చెప్పిండే? మన గవర్నమెంట్ ఆర్డర్ పేపర్కి ఇచ్చిందా? పెట్టారు ఇట్లా కంపెనీ ఉంది, 1,08,000 ఇస్తారు మిత్తి అని. ఎవడనా తెలివి లేకుండా పెట్టుబడి పెట్టి అనవసరంగా తర్వాత వాని బదులని చేయ వీని బదులని చేయ ఆలోచన చేయాలి. ఇంక చేసి చింత చేసి మీ పానం ఖరాబ్ అయ్యే తప్ప పైసలు అయితే రావు. ఇంకా మీరు వేరే మరి ఇంట్లో ఎవడు పెట్టుబడి ఎట్లా ఉంటారో దగ్గర ఎవడు పెట్టుబడి పెట్టాలి? ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు లంచాలు తీసుకొని సంపాదించుకున్న వాళ్ళు పెట్టుబడి పెట్టినా వస్తాయి పోతాయి అని వాళ్ళకి చింత ఉండదు. మీరు కన్నమ్మ కష్టం చేసి వ్యవసాయం చేసి ఈ పంటలు కూడా సరిగా వంతలేవు ఈ కాలంలో, ఇటువంటి దాంట్లో రూపాయి జమ చేసి ఇటువంటి మోసకారి కంపెనీలో పైసలు పెట్టి మీ పానం ఖరాబ్ అవుతుంది. ఇంట్లో మీ ఆడోళ్ళు వాళ్ళు కూడా ఫికర్ చేసి వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, పిల్లల చదువులు ఆగిపోతాయి. అంతా పరిశాన్ అయితే తర్వాత మీరు ప్రభుత్వాన్ని బదలాం చేసుడు, పోలీసు వాళ్ళ బదలాం చేసుడు, రాజకీయ నాయకుల బదలాం చేసుడు. మిమ్మల్ని ఎవడు కట్టమన్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీదే తప్పు. కాబట్టి ఇంకా అనుభవించండి, మీ కర్మ మీరు అనుభవిస్తారు. వాడు మొత్తం మీద 3,000 మందితో ఇంత చేసిందంటే వాడు పెద్ద మనగాడే అంటాడు. సో ఇక నుంచి అయినా ప్రజలారా ఇటువంటి ఏవి కూడా నమ్మొద్దు, ఏది కూడా కష్టపడింది ఉట్టిగా రాదు. చూస్తూనే ఉంటారు ఇటువంటి మోసాలు. యాక్చువల్లీ ఆంధ్రాలో ఎక్కువ జరుగుతాయి, కానీ మన తెలంగాణలో కూడా మోపాయినట్టుంది కొడుకులు, దొంగ కొడుకులు. సో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి, నిజమా కాదా అని. ఇప్పుడు ఈ మధ్యన ఇంకా ఏంది లాటరీల పేరుతున్న స్కీములు కూడా లాంచ్ చేస్తారు. అటువంటి వారి వివరాలు ఏమైనా ఉంటే కూడా మా ఛానల్కు పంపగలరు. మేము వాళ్ళ మీద పోలీసు వాళ్ళకు నిజంగానే ఇన్ఫర్మేషన్ ఇస్తాం. వాళ్ళకి ఇట్లా మోసం జరుగుతుందంటే వాళ్ళ లాటరీ పేరు మీద ఆ ఓటు ఈ ఓటు అని 30 మందిని మోసం చేయనికే. సో జాగ్రత్తగా ఉండాలి, మీ పైసలు మీ జాగ్రత్తగా ఉండాలి. ఉండకుంటే మనం ఎవరు ఏం చేయలేరు. కాబట్టి మరొకసారి చెప్తున్నా, ఇటువంటి వాటికి ఆశపడద్దు, అత్యాశ పోయి మీ డబ్బులు పోగొట్టుకోవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం.